హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఇక్కడ దేవుడికి ఉల్లిపాయలను నైవేద్యంగా పెడతారు. మన దేశంలో ఒక్కో దేవాలయంలో ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి దేవాలయంలోనూ పూజా విధానాలు, ఆరాధించే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదంతో నైవేద్యం పెడుతూ ఉంటారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి లడ్డు, అయ్యప్ప స్వామికి ప్రత్యేక ప్రసాదం, అన్నవరం సత్యనారాయణ స్వామికి మరో రకం ప్రసాదం. ఇలా ఏ గుడికి తగ్గ ఆచారం ఆ గుడికి ఉంటుంది. అలాగే రాజస్థాన్లోని హనుమాన్గర్ జిల్లాలో 950 ఏళ్ల నాటి ఆలయంలో దైవానికి ఉల్లిపాయలను భక్తులు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అసలు ఆ ఆలయం విశేషాలేమిటి? భక్తులు ఎందుకు దైవానికి ఉల్లిపాయలు సమర్పిస్తారు అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్లోని ప్రముఖ ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం గోగాజీ మహారాజ్. ఈయన్ని జగదీర్ గోగాజీ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్లోని హనుమాన్గర్ జిల్లాలో గోగమెడి అనే పట్టణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ అన్ని మతాల వారు గోగాజీ మహారాజును పూజిస్తారు. ఈ గోగాజీ ఆలయాన్ని బికనేర్ మహారాజు గంగాసింగ్ ఒక ఎత్తైన పర్వతం పైన నిర్మించాడు. ఈ ఆలయం హిందూ ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుంది. మెడలో సర్పం, చేతిలో కత్తితో గుర్రంపైన సవారీ చేస్తున్నట్లుగా గోగాజీ విగ్రహం కనిపిస్తుంది. ఈయన రాజస్థాన్లోని దాదారేవా చౌహాన్ వంశానికి చెందిన రాజ్పుట్ పాలకుడు. జానపద గాథల ప్రకారం గురు గోరఖ్నాథ్ ఆశీసులతో గోగా జన్మించినట్లు చెప్తారు. ఆయన తల్లి గురు గోరఖ్నాథ్ ఇచ్చిన గుగల్ పండు తినడంతో గోగాజీ జన్మం జరిగింది. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. మరో కథనం ప్రకారం గోవులకు గోగాజీ చేసిన గొప్ప సేవలకు కారణంగా ఆయనకు ఈ పేరు వచ్చింది అంటారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం గోగాజీ మరియు మొహమ్మద్ గజ్నీల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో గోగాజీ చుట్టుపక్కల ప్రాంతాల నుండి సైన్యాన్ని పిలిచాడు. పోరాడటానికి వచ్చిన సైనికులు తమ వెంట పప్పులు, ఉల్లిపాయలు తెచ్చుకున్నారు. ఈ యుద్ధంలో గోగాజీ వీరగతిని పొందారు. అతని మరణం తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు సైనికులు అతని సమాధి వద్ద ఉల్లిపాయలు మరియు పప్పులు సమర్పించారు. ఈ సాంప్రదాయం అప్పటి నుండి ఇప్పటికీ కొనసాగుతోంది. అన్ని మతాల వారు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ముస్లిం సమాజం అతన్ని జహర్ పీర్ అని పిలుస్తుంది. ఈ విధంగా గోగాజీ ఒక లౌకిక దేవునిగా కొలుచుకోబడతారు. ఈ ఆలయంలో కాళికాదేవి రాతి విగ్రహం ఒకటి ఉంటుంది. 3 అడుగుల ఎత్తులో ఆసనంపై కూర్చున్నట్లుగా అమ్మవారు కనిపిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారితో సమానంగా భైరవ్జీకు కూడా నల్లరాతి విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆయన కుటుంబం, ఇతర యోగులకు చెందిన సమాధులు కనిపిస్తాయి. గోగాజీను గోగా, జహర్వీర్ గొగ్గా, గుగ్గా అని అనేక పేర్లతో పిలుస్తారు. ఈయన్ను దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, పంజాబ్, గుజరాత్ ప్రాంతాల్లో పూజిస్తారు. ఒక యుద్ధవీరుడైన ఈయన్ను సాధువుగా, సర్పదేవుడుగా భక్తులు కొలుస్తారు. ప్రతి ఏటా అత్యంత ఘనంగా గోగాజీ మేళాను నిర్వహిస్తారు. ఆ సమయంలో గోగాజీ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతారు. ఈ ఆలయాన్ని ప్రతి ఏటా అన్ని కులాలు, మతాలు, తెగలకు చెందిన భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా ఇక్కడికి సందర్శనకు రావటం విశేషం. ఈ సందర్భంగా భగవంతుడిపై తమ భక్తిని వ్యక్తపరిచేందుకు భక్తులు పప్పులు, ఉల్లిపాయల్ని కానుకలుగా తెస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో ఇక్కడ పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి అనేక ప్రధాన పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయంలో టన్నుల కొద్దీ ఉల్లిపాయలను నిర్వాహకులు సేకరించి ఆలయం పరిసరాల్లో ఉండే ఆవుల కోసం వినియోగిస్తారు. ఇలా మన దేశంలోనే మనకి తెలియని ఎన్నో ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. అలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.